రైట్. చిన్ని ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. చిన్ని గారు. yes madam. చిన్ని గారు, మస్తాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మస్తాన్ గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్, ఒక్క చిన్న విషయం, స్ట్రైట్ అవే క్వశ్చన్. నేను ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను. మీ ఫైటింగ్ అనేది వైఎస్ఆర్సీపీ మీదనా, టీడీపీ మీదనా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమా? స్ట్రైట్ అవే మీరు మొత్తం వచ్చేసి ఒక వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసినట్లే మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూసుకోండి. అంటే స్ట్రైట్ అవే క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే బ్రదర్, నేను అనేది ఏంటంటే చిన్ని గారు, మేము ఫైటింగు నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ విధానాల మీద. నరేంద్ర మోడీ దగ్గర బానిస బతుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ప్రభుత్వాలు, పార్టీలు. రాష్ట్రాల తెలుగు ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడు. నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం, తన యొక్క రాజకీయంగా తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓన్గా ఒక కౌన్సిలర్ కూడా గెలవలేనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు రిమోట్తో నడపాలనేటటువంటి ప్రయత్నం మీద మా పోరాటం. రాజశేఖర రెడ్డి గారు బతికినంత కాలం ఇందిరమ్మ పాలన కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లౌకికవాదంతో కూడినటువంటి దేశం సుభిక్షంగా ఇందిరమ్మ పాలనని పదే మాట్లాడినటువంటి వ్యక్తి. మా ఫైటింగు నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ విధానాల మీద, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాల మీద, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అప్రజాస్వామ్య విధానాల మీద, వాళ్ళకి అడుగులు మడుగులు ఒత్తుతున్నటువంటి వ్యక్తులకి అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని చెప్పి మా పోరాటం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని టీవీ 9 ద్వారా చిన్ని గారికి తెలియజేస్తాం.